इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. Hello everyone. So I'm back with another late code question. Contains duplicate. సో ఈ ప్రాబ్లం యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎనీ వాల్యూ అపియర్స్ అట్లీస్ట్ ట్వైస్ ఇన్ ద అరే అండ్ రిటర్న్ ఫాల్స్ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ డిస్టింక్ట్. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే మనకైతే ఒక అరే ఇచ్చారు. సో అరే ఇచ్చి ఏదైనా ఒక ఎలిమెంట్ 2 టైమ్స్ ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ రిపీట్ అవుతే సో అప్పుడు మనకు ట్రూ అయితే రిటర్న్ చేయమంటున్నారు, ఆర్ ఎల్స్ ఫాల్స్ అయితే రిటర్న్ చేయమంటున్నారు. సో సింపుల్ గా చెప్పాలంటే అదేలో ఏదైనా డూప్లికేట్ ఎలిమెంట్ ఉంటే ట్రూ రిటర్న్ చేసుకోవాలి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేసుకోవాలి. సో ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో డిఫరెంట్ అప్రోచెస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం సార్టింగ్ బేస్డ్ అప్రోచ్ అయితే డిస్కస్ చేద్దాం. సో మన అప్రోచ్ 1 వచ్చేసి బేస్డ్ ఆన్ సార్టింగ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అరేని సార్ట్ చేసుకుంటాం. సో అరేని సార్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఐటరేట్ చేస్తాం. సో ఐటరేట్ చేస్తూ ప్రీవియస్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్ కి ఈక్వల్ కాదని చెప్పి చెక్ చేస్తాం. సో ఎందుకంటే ఒకవేళ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనము ట్రూ అని చెప్పేసి రిటర్న్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో ఎందుకంటే మనం అరేని సార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకంటే నేను ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ అరేని నేను మాడిఫై చేసుకుంటున్నా. సో దీన్నే మనం ఇన్ ప్లేస్ సార్టింగ్ అని చెప్పేసి అంటాం. ఇన్ ప్లేస్ సార్టింగ్ అని అంటాం. సో అందువల్ల మనకు ఎక్స్ట్రా స్పేస్ ఏమి యూస్ చేసుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. ఒకవేళ వాళ్ళు క్వశ్చన్ లో ఉన్న అరేని మాడిఫై చేయకూడదు అంటే అప్పుడు మనం వేరొక అరేని తీసుకోవాల్సి వస్తుంది. సో అక్కడ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ లీనియర్ అవ్వచ్చు బిగ్ ఆఫ్ ఎన్. కానీ ఇక్కడ ఆ కండిషన్ ఏం లేదు కాబట్టి ఉన్న అరేని నేను సార్ట్ చేసుకుంటా. సో ఇన్ ప్లేస్ సార్టింగ్ చేసుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఏముండదు, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో సార్టింగ్ చేసుకున్నాక నేను అరేని ఐటరేట్ చేయడానికి నాకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ అండ్ ఈ కండిషన్ నేను చెక్ చేసుకుంటా. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకు బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. సో బేస్డ్ ఆన్ సార్టింగ్ అప్రోచ్ తీసుకుంటే మనకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎన్ లాగ్ ఎన్. అండ్ మన సెకండ్ అప్రోచ్ ఏంటో చూద్దాం. సో సెకండ్ అప్రోచ్ వచ్చేసి బేస్డ్ ఆన్ హ్యాష్ మ్యాప్. సో హ్యాష్ మ్యాప్. సో ఏదైనా ఒక ఎలిమెంట్ డూప్లికేట్ ఎలిమెంట్ అయితే అంటే దాని మీనింగ్ ఏంటిది, అది మోర్ దెన్ 1 టైం వస్తుంది, అంతే కదా, మోర్ దెన్ 1 టైం వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ప్రతి ఎలిమెంట్ యొక్క కౌంట్ నేను కనుక్కుంటా. సో కౌంట్ ఇస్ నథింగ్ బట్ అకరెన్స్. సో ఇచ్చిన అరేలో ఈచ్ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందని. సో నేను నాకున్న హ్యాష్ మ్యాప్ లో నేను ఎలిమెంట్ తీసుకుంటా అండ్ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందని. సో వన్స్ నాకు హ్యాష్ మ్యాప్ వచ్చినాక నేను ఏదైనా ఒక ఎలిమెంట్ కి దాని యొక్క కౌంట్ గ్రేటర్ దెన్ 1 ఉంటే అక్కడ నాకు డూప్లికేట్ అన్నట్టు. ఎందుకంటే కౌంట్ గ్రేటర్ దెన్ 1 ఎప్పుడు ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఆ ఎలిమెంట్ వచ్చినప్పుడు. సో అప్పుడు నేను ట్రూ అని చెప్పేసి రిటర్న్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత, సో నాకు టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ లీనియర్ టైం కాంప్లెక్సిటీ. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు స్పేస్ కాంప్లెక్సిటీ కూడా లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. ఎందుకంటే ఇక్కడ హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా స్పేస్ అయితే యూజ్ చేసుకుంటున్నా. సో ఈ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి మనకి 2 లూప్స్ యూజ్ చేసుకుంటాం. ఇన్నర్ లూప్ అవుటర్ లూప్ కాదు, 2 సపరేట్ లూప్స్. ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని హ్యాష్ మ్యాప్ ని క్రియేట్ చేసుకుంటాం అండ్ ఇంకో ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈ కండిషన్ ని చెక్ చేసుకుంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ 1 అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ యొక్క కౌంట్ గ్రేటర్ దెన్ 1 ఉందా లేదా అని చెప్పేసి. సో మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ ప్లస్ బిగ్ ఆఫ్ ఎన్. సో ఇది ఓవరాల్ గా మనకు బిగ్ ఆఫ్ ఎన్ అయిపోతుంది. సో ఈ సెకండ్ అప్రోచ్ బేస్డ్ ఆన్ హ్యాష్ మ్యాప్ మనకి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్. అండ్ మనకు ఇంకొక థర్డ్ అప్రోచ్ కూడా ఉంది. సో అదేంటంటే యూజింగ్ హ్యాష్ సెట్. సో హ్యాష్ సెట్ ఏంటంటే సిమిలర్ టు హ్యాష్ మ్యాప్ లానే, బట్ ఇక్కడ మనకు కీ వాల్యూ పేర్స్ లాగా ఏమి ఉండవు. సో ఇక్కడ మనకు కీ వాల్యూ పేర్స్ లాగా అయితే ఏమి కూడా
ఉండవు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హ్యాష్ సెట్లో ఇప్పుడు సపోజ్ ఇదొక హ్యాష్ సెట్ అనుకుందాం. ఇక్కడ నేను ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నా 2, 3, 4. మళ్ళీ నేను 4 యాడ్ చేద్దామన్నా కూడా ఇందులో యాడ్ అవ్వదు. ఎందుకంటే హ్యాష్ సెట్లో ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్ అన్నట్టు. సో హ్యాష్ సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్. సో సిమిలర్ టు హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్లో కూడా ఏదైనా ఒక ఎలిమెంట్ ని సెర్చ్ చేయాలన్నా సెర్చ్ చేయడానికి పట్టే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సో హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకున్న బదులు మనం హ్యాష్ సెట్ లో స్టోర్ చేసుకుంటే అప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ని ప్రతిసారి కూడా మనం కంపేర్ చేస్తాం అది హ్యాష్ సెట్ లో ఉందా లేదా అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏముంది, లిస్ట్ ఆఫ్ ఫస్ట్ తీసుకుంటే 1, 2, 3, 1. సో నేను ఈ అరేని ఐటరేట్ చేస్తూ ప్రతి ఎలిమెంట్ ని కూడా నేను హ్యాష్ సెట్ లోకి యాడ్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను 1 యాడ్ చేసిన. సో యాడ్ చేసుకునే ముందు నేను చెక్ చేస్తా ఈ 1 అనేది ఈ హ్యాష్ సెట్ లో ఉందా లేదా, లేకపోతే యాడ్ చేసుకుంటున్నా. దాని తర్వాత నెక్స్ట్ 2. సో ఈ 2 అనేది హ్యాష్ సెట్ లో ఉందా లేదా, లేదు కాబట్టి నేను యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి 3 హ్యాష్ సెట్ లో ఉందా లేదా, లేదు కాబట్టి 3ని కూడా నేను యాడ్ చేసిన. దాంతో మళ్ళీ 1. సో ఈ 1 అనేది హ్యాష్ సెట్ లో ఉందా అంటే ఎస్ ఇక్కడ ఉంది. సో ఉంది కాబట్టి ఈ 1 అనేది నాకు డూప్లికేట్ ఎలిమెంట్. సో డూప్లికేట్ ఎలిమెంట్ కాబట్టి రిటర్న్ ట్రూ అని చెప్పేసి చేస్తున్నాం. సో ఇక్కడ మనకు కౌంట్ తో పని లేదు. సో జస్ట్ ఆ హ్యాష్ సెట్ లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం అన్నట్టు. సో సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే కౌంట్ అంటే ఇక్కడ మనకు హ్యాష్ మ్యాప్ లో వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూలో మనకి ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను అక్కరెన్స్ ని తీసుకున్నా. ఒకవేళ అక్కరెన్స్ లో కౌంట్ కాకుండా అంటే మీరు ఏదైనా మామూలుగా ఏదైనా ఒక ప్రీ డిఫైన్ కాన్స్టెంట్ వాల్యూ కూడా పెట్టుకోవచ్చు. అండ్ కండిషన్ చెక్ చేయొచ్చు ఒకవేళ ఆ ఎలిమెంట్ అందులో ఉందా లేదా అని చెప్పేసి. సో ఉంటే రిటర్న్ ట్రూ చేసుకుంటాం. సో ఇక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్. సో సిమిలర్ టు మనకి హ్యాష్ మ్యాప్ అప్రోచ్ లాగా, బట్ కంపేర్ టు హ్యాష్ మ్యాప్ హ్యాష్ సెట్ ఆర్ మచ్ ఫాస్టర్. సో ఇది మన థర్డ్ అప్రోచ్. సో ఓవరాల్ గా 3 అప్రోచెస్ అంటున్నాం కానీ ఫైనల్ గా ఇది 2 అప్రోచెస్, ఐదర్ బేస్డ్ ఆన్ సార్టింగ్ ఆర్ ఎల్స్ బేస్డ్ ఆన్ హ్యాషింగ్. సో సార్టింగ్ లో అయితే మనకు టైం కాంప్లెక్సిటీ n log n ఉంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ కాన్స్టెంట్. ఎందుకంటే ఉన్న అరేని మనం మోడిఫై చేసుకుంటున్నాం ఇన్ ప్లేస్ సార్టింగ్ కాబట్టి. అదే మనకు హ్యాషింగ్ యూస్ చేసుకుంటే స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ ఎన్, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ యూస్ చేస్తున్నాం ఫర్ హ్యాషింగ్. సో ఇప్పుడు దీన్ని మనం హ్యాష్ సెట్ యూస్ చేసుకొని పైథాన్ లో అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం మన హ్యాష్ సెట్ ని అయితే డిఫైన్ చేసుకుందాం. సో దాన్ని నేను హ్యాష్ సెట్ అంటున్నా. సో దాన్ని మనం సెట్ కీవర్డ్ తో డిఫైన్ చేసుకుందాం. అండ్ వన్స్ మనం హ్యాష్ సెట్ ని డిఫైన్ చేసుకున్నాక మనం మన లిస్ట్ ని ఐటరేట్ చేద్దాం. సో ఫర్ నంబర్ ఇన్ నమ్స్. సో ఒకవేళ ఆ నంబర్ అనేది మన హ్యాష్ సెట్ లో లేకపోతే, సో ఆ నెంబర్ అనేది మన హ్యాష్ సెట్ లో ఉంటే ఇట్స్ ఎ డూప్లికేట్ నెంబర్, రైట్? నేను రిటర్న్ ట్రూ అంటున్నా. ఒకవేళ నెంబర్ మన హ్యాష్ సెట్ లో లేకపోతే మన హ్యాష్ సెట్ లోకి యాడ్ చేసుకుందాం. సో ఒకవేళ మన ఫర్ లూప్ కంప్లీట్ గా రన్ అయింది అనుకుందాం. సో కంప్లీట్ గా ఫర్ లూప్ ఎప్పుడు రన్ అవుతుంది? సో ఇఫ్ దర్ ఇస్ నో డూప్లికేట్ ఎలిమెంట్. సో ఫైనల్ గా మనం ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక హ్యాష్ సెట్ డిఫైన్ చేసుకున్నా. సో హ్యాష్ సెట్ డిఫైన్ చేసుకున్నాక హ్యాష్ సెట్ లోకి నేను ప్రతిసారి ఎలిమెంట్ ని యాడ్ చేసుకుంటున్నా. ఒకవేళ నాకు ఏదైనా ఎలిమెంట్ హ్యాష్ సెట్ లో ఉంటే రిటర్న్ ట్రూ అని చెప్పేసి ఇస్తున్నా. ఒకవేళ హ్యాష్ సెట్ లో డూప్లికేట్ అంటే రిపీట్ అయిన ఎలిమెంట్ లేకపోతే ఫాల్స్ అని చెప్పేసి ఇస్తున్నా. దీన్ని మనం చెక్ చేద్దాం. సో నాకు అన్ని టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. సో సబ్మిట్ చేస్తున్నాయి ఇంకా. సో మన కోడ్ అయితే యాక్సెప్ట్ చేసింది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేర్చుకో.